పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని, ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని వెల్లడించారు. అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి వస్తున్నాయన్నారు. శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడని, అయితే మనుషుల్ని గుర్తుపట్టడం లేదని కిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ వెల్లడించింది. మరోవైపు శ్రీతేజ్ 2 వారాలకు పైగా కిమ్స్ ఆసుపత్రిలోనే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని శ్రీతేజ్ ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. కాగా డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అతనికి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై ఈ తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గత శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు 14 రోజులు కస్టడీ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ పేపర్లు సరైన సమయంలో చెంచల్గూడ జైలు అధికారులకు అందకపోవడం, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లు సరిగా లేకపోవడంతో ఆయన గత శుక్రవారం అర్ధరాత్రి వరకు జైల్లోనే ఉన్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బెయిల్ పేపర్లు జైలు అధికారులు అందాయి. అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ ను జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్. ఇక్కడ పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. అక్కడ కూడా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కలిసి పరామర్శించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.